నాకు ఎవడు పెట్టాలి ఫుడ్ ఎట్లా ఉండాలా ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్నావు కదా, ఇంకా ఎట్లా కొన్ని ఉంటున్నావు? డేస్ ఉంటే ఏమవుతుంది? అంటే ఇలా ప్రేమ loser నయ్యా. కాదు, నా మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉండబట్టికే మళ్ళీ సెకండ్ టైం వచ్చా. నువ్వు అలా కాదు కదా, నేను వెళ్తే వెళ్ళిపో అని చెప్తున్నావు. నేను వెళ్ళిపో అంటే నీ చెప్తే తినాలి కదా. అదే వింటున్నా కదా, ఇంకోసారి రాను, ఇంకా వస్తలే రాను. ఏంటి నాన్న, ఇన్ని రోజులైనా నేను గుర్తొస్తలేనా నీకు? గుర్తు వస్తలే అంటే గుర్తు వస్తలేవు. వెళ్తే వెళ్ళిపో అంటున్నావు అంతేనా? అవు మరి ఏం చేస్తాం మరి, నీకు అసలు ఓంతుని పడితే మాత్రం విరుగుకుంటే అట్లా కాదు. నువ్వు నాకు కావాలి నాన్న. ఏం చేయాలో చెప్పు కదా. ఏం చేయాలంటే డ్యూటీ బంద్ చేయాలా? సరే మానేస్తా, చెప్పు నెక్స్ట్ ఏం చేయాలి? డ్యూటీ చేసి దమ్మున ఇంట్లో ఉండు, డాడీ చెప్పు పెళ్లి చేసుకుంది. నేను చెప్పాలి? నువ్వు అక్కడ నుంచి చెప్పు, నువ్వు చెప్తే నేను తర్వాత వచ్చి ట్రై చేస్తా కదా. ఏమని చెప్పాలి? నాకు అర్షంట్ ఇష్టం, నాకు అతను ట్రై చేసుకుంటే డాడీ అని చెప్పి డాడీ చెప్పా. డాడీ ఓకే అయితే పెళ్లి చేస్తున్నాను, లేదు నాట్ వచ్చాను మళ్ళీ అది తీయకు నువ్వు. ఏం చెప్పి వెళ్ళిపోవడం వద్దు, ఏదో ఒక వర్క్ చూసుకో కదా. నువ్వు చెప్పినట్టు ఇంటా, నువ్వు నాకు కావాలి. నాకు అందుకే అంటున్నా, నేను నీకు కావాలంటే చెప్తే నేను చెప్తున్నా. ఇది ఇంకా లేదు నా ఇష్టం, అదే చేస్తా అంటే వెళ్ళిపో. ఇట్లా కాదు, అట్లా కాదు. ఒకసారి చూసుకో కదా, ఎందుకు అట్లా ఏం చేస్తున్నావు? చూసుకోవాలి, నేను చేయలేను కదా. సరే పర్లేదు, నేను మానేస్తా, నువ్వన్నా ట్రై చేయి కదా. నేను ట్రై చేస్తా కదా, నేను కూలి పని చేసి అడతా, నీకు అవసరమా? మళ్ళీ నేను కావాలద్దా? కావాలి. నేను కావాలంటే నేను చెప్పినట్టు వినాలి. వింటా, కానీ నేను చెప్పింది కూడా కొంచెం విను కదా. డ్యూటీ కాకుండా ఏం చెప్పి ఏం చెప్పి డ్యూటీ చేసుకో కదా, నలుగురిలో రెస్పెక్ట్ ఉంటాయి. కూలి పని చేసిన బతకట్లేరా? అది వేరే, నీకు రెస్పెక్ట్ కావాలా వద్దా? నాకు రెస్పెక్ట్ అప్పుడు, నాకు కావాలి. ఇప్పుడు బతకడం కావాలి. అట్లయితే వెళ్ళి డాడీ చేసిన పెళ్లి చేసుకో, రెస్పెక్ట్ చాలా ఉంటది. సరే చేసేసుకోవాలా వాళ్ళని? చేసేసి పక్కా పక్కా. సరే వెళ్ళిపోయి వచ్చా, ఈసారి మళ్ళీ రాను. రాకు, వెళ్ళిపో. కొండంత ప్రేమని పెంచుకున్నా కదా. చెప్తున్నాగా, నీలాంటి వాళ్ళకి ఏంది వీడి కాకపోతే ఇంకోడు, వాళ్ళు కాకపోతే ఇంకోడు అన్నట్టు ఉంటారు. నన్ను కూడా అలానే చూస్తున్నావా నువ్వు? అమ్మాయిలు అందరూ అంతే, అందరూ ఉండరు, నువ్వు నాకు కావాలి. అదే చెప్తున్నా, కావాలంటే రావాలి. సరే నేనేమో అద్దంటలేను కదా. నేను అదే చెప్తున్నా, రావాలంటున్నా. సరే ఓకే, నువ్వు చెప్పినట్టే నేను ఇంట్లో కూర్చుంటా. ఏమని ఒప్పిస్తావు ఇంట్లో? ఎవరికి? ఇంట్లో ఇంట్లో ఏమని చెప్తా, మీ డాడీ అడుగుదాం. ఏమన్నాడు? ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు చెప్పినాక నేను వస్తా, నేను వచ్చి కూడా నేను ట్రై చేస్తా. ఒకవేళ ఒప్పుకోకపోతే మా వాళ్ళు అడుగుతున్నారు ఏం చేస్తాడు అని, అప్పుడు ఏం చెప్పాలి? మా వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి? ఏం చెప్తావు చెప్పు, ఏం చేస్తానంటే ఏం లేదు, ఖాళీగా ఉన్నాడు, జాబ్ కోసం ట్రై చేస్తాడు. ఎట్లా ఇస్తారు చెప్పు నమ్మి? ఎట్లా ఇస్తారు చెప్పు? మా ఇంట్లో కూతురు మీద ప్రేమ ఉంటే జాబ్ లేనోనికి ఇయ్యరు. ఇన్ని రోజులు చూసి ఇప్పుడు ఎల్లు అని ఎట్లా అంటున్నావు నువ్వు? లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పి. లైఫ్ లాంగ్ అంటే ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు నన్ను? నేను ఏం చేశాను అంతలా, ఎందుకు ఇంతలా చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తా అంటే చెప్తున్నాగా, ఇదే వాళ్ళతో సరే నీకోసం నేను అన్ని మానేస్తా, నా కోసం ఒక జాబ్ తెచ్చుకుంటాను. నా కోసం ఒక జాబ్ తెచ్చుకోవాలి. మానేస్తా అంటున్నా కదా. నువ్వు మానేసిన ఇంట్లో ఉంటే నేను తెచ్చుకుంటా. సరే నేను మానేస్తాను, నీకంటే ఏది ఎక్కువ కాదు. ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసి లేదు పద్ధతి ఉంటది కదా, నువ్వు ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు ఫోన్ చేసి అరే నేను రావట్లేదురా సార్, నేను రావట్లేదు, వేరే వాళ్ళని చూసుకో, వేరే స్టాఫ్ ఇంకోని చెప్పు. అది ఎలా చెప్తా చెప్పు? అలానే చెప్పాలి, గట్టిగా చెప్పాలి, బేస్ ఉంటుంది. ఎండాక మాట్లాడుతూ కాదు, ఎలా చెప్తా చెప్పు? చెప్పాలి, లేకపోతే బంద్ చేయాలి.
అసలు ఏడిపోయాలంటే అంతే మన్నాడు మరి నర్సని అంటే అయిపోయింది కదా. అలా ఎలా వస్తాను నేను? మరి ఎలా వస్తావు అంటే అలాగే ఉంటుంది. రావు ఇట్లా రా అంటే రావు, ఏం చెయ్యవు, ఏంది మరి అంటే కథలో అట్లా కాదు, నువ్వు కావాలి నాకు, ఆలోచించు కదా. ఆలోచిస్తున్నా కదా, నువ్వు కూడా నాకు కావాలి. ఏం ఆలోచిస్తున్నావు? మాట్లాడితే ఫోన్ చూస్తావు అంటే నేను ఏం పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? నిజంగా పిచ్చిదాన్ని అయిపోయా కదా నీతో ఉండి. ఎందుకంటే పిచ్చిదాని లెక్క చేస్తున్నావు వచ్చాను పెళ్లి చేసుకొని స్విట్జర్లాండ్ ఇలా చిన్న పిల్లలు ఉండాలి. ఏం చేద్దాం? నిన్నే. సరే ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు డ్యూటీ మానేయాలి. ఓకే, బయట తిరగద్దు, ఇంట్లోనే ఉండాలి. సరే ఇప్పుడు నాన్నకు కాల్ చేస్తా, నువ్వు చెప్పేసా నేను కూడా డ్యూటీ బంద్ చేస్తా అని చెప్తా. నువ్వు కూడా కాల్ చేసి మీ కూతురు నేను లవ్ చేస్తున్నా, నాకు ఇచ్చేసేయండి అంకుల్ అని చెప్పండి. ఓకేనా? చేస్తా, ఎందుకు చేస్తున్నావు? అవన్నీ అసలే కానీ చెప్పు, ఇంకేవో చెప్పు, ఇవన్నీ వర్కౌట్ కావు. మీరు యాడ్ విషయం సంబంధం చేసుకోకండి. పిచ్చా, నేను చేసుకోవడం అనుకున్నానా? హ్యాపీగా ఉంటుంది నువ్వు అన్న. ఇప్పుడు నాన్న కాల్ వద్దంటావు, నేను ఉండొద్దు అంటావు, అంతేనా? నిజం చెప్తున్నా, ఇంకోసారి అస్సలు అని చెప్తున్నా. వస్తా అని వచ్చుడు కలిసి అయిపోతున్నా కదా, కలిసి అయిపోతుంది మరి. పిచ్చి దానిలో అనగొడుతున్నావు, అందుకే నువ్వు బంద్ చేయంటే బంద్ చేయవు కదా. సార్ నా ఇంటర్ అంటే రావు. నాకు ఎవడు పెట్టాలి ఫుడ్, ఎట్లా ఉండాలా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్నావు కదా, ఇంకా కొన్ని డేస్ ఉంటే ఏమవుతుంది? కావాలా? దానికి టైం ఉంది కదా. ఇప్పుడే కావాలా? నేను చెప్పినప్పుడు వినకపోతే ఎవరు వినదు కదా, ఎవరితో ఆడే గుడుస్తాడు. గుడు అని ఇంకోసారి వస్తారు రా అని చెప్తున్నా పక్క. సరే వెళ్తున్నా మరి. ప్రతిరోజు పైన ఇంతేనా నీ ప్రేమ? ఏముంది పైన ప్రేమ అంటే ప్రేమ చచ్చిపోతుంది. ఒకసారి పుట్టినాక చచ్చిపోయాని ప్రేమ అనరు, అంతే అంతే కదా. సరే వెళ్తున్నా, చూసుకో, ఇంకెప్పుడు రాను. వెళ్తున్నా నేను. వెళ్ళు అంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? వెళ్ళు అంటే వెళ్తావా? ఆల్రెడీ ఒకసారి కాదు, నా మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉండబట్టికే మళ్ళీ సెకండ్ టైం వచ్చా. నువ్వు అలా రాదు కదా, నేను వెళ్తే వెళ్ళిపో అని చెప్తున్నావు. వెళ్ళిపో అంటే చెప్తాను. అదే వింటున్నా కదా, ఇంకోసారి రాను, ఇంకా అస్సలే రాను. ఇంకోసారి సంబంధం లేదు, చెప్తే అప్పుడు వినాలి అంతే. డ్యూటీ పని చేయడం విని 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 విసిగిపోయినా. ఏవో ఏం లేదు, డ్యూటీ పని చేయి, మీ డాడీ చెప్పు, డాడీ లేకపోదాం. దానికి డాడీకి చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంకా? అరే ట్రై చేయ కదా. ఏం ట్రై చేశారు? కాదు నేను చెప్పాను, మా డాడీ ఒప్పుకోడేంటి? అరే ట్రై చేయ కదా, చెప్పాలి కదా. ఇన్ని రోజులు ఒప్పిస్తా అన్నది ఇప్పుడు ఎందుకు పోతుంది కాన్ఫిడెన్స్? జాబ్ లేదు. ఎందుకు లేదు? అదే ట్రై చెయ్యు, ఉన్న జాబ్ కూడా వదిలేయమంటున్నావు. వెళ్ళిపోతున్నా, నిజంగా నీతో నాకు టార్చర్ అనిపిస్తుంది అబ్బా. వెళ్ళిపో అబ్బా. వెళ్తున్నా, ఇంకోసారి ఆగు అని కూడా నాకు. సరే నాకు దిమాగ్ లేదు నీతో ఉంటున్నా ఇప్పుడు. సరే వెళ్తున్నా, చూడు ఏదో ఒక రోజు చూడు. వెళ్తున్నా కదా, వెళ్తున్నా కదా. నా ఫోన్ ఇచ్చిపో. నీ ఫోన్ నీ ఫోన్ ఇన్ని రోజుల నుండి ఇదా నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్? ఇదో ఫోన్ ఎంత తెలుసా? 25,000 ఎంత కష్టపడితే వచ్చింది తెలుసా నీకు? రా, మీ డాడీ ఫోన్ చేస్తుండే. మాట్లాడతా మాట్లాడి ఇప్పుడు మాట్లాడతా, నేను చెప్తా అన్నావు కదా. సరే నేను కాదు, నువ్వు ఫోన్ చేయి, మాట్లాడు. డాడీ ఇట్లా మేము స్టార్టింగ్ లో ఏం చెప్పా? ఇంట్లో ఒప్పిస్తా అన్నావు కదా, జాబ్ తెచ్చుకుంటా ఒప్పిస్తా అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది?
అవన్నీ కావు. మీ డాడీకి ఫోన్ చేసావు, ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు మాట్లాడు కదా. నేను నేను వెళ్ళిపోతున్నా, ఎందుకు మాట్లాడతా? నేను వెళ్ళిపోతున్నా డాడీ, నేను నేను ఉండట్లేదు అని చెప్పు. మాట్లాడా, నేను అట్లా చెయ్య. పోతే ఇప్పుడు సీదా ఇంటికి వెళ్తా నేను. వస్తావా? నేను కావాలంటే అది ఒప్పించుకో. ఒప్పుకుంటారా మీ డాడీ? పబ్లిక్ చూసింది. అరే ఒప్పుకుంటాడా ఏంటి? కన్విన్స్ చేసుకోండి. నన్ను ఎందుకు ఇష్టపడ్డావు నువ్వు? మామ నన్ను పెళ్లి చేసి మా ఇద్దరికి పెళ్లి చేయు అని ఏ అప్పుడు వచ్చేట్లే చెప్పి నువ్వు అంటే ఇష్టం అని. ఇప్పుడు నేను అంటే ఇష్టమని ఇంట్లో చెప్పు. ధైర్యం సరిపోతలే. అట్లా మీ డాడీ నేను అంటే ఇష్టం అన్నప్పుడు నేను ఇష్టం అనేది ఇంట్లో చెప్పడానికి ఏంటి నీకు ప్రాబ్లం? మీ డాడీ మంచోడు కాదు. ఎవరు నీకు చెప్పిర్రా? ఇన్ని రోజుల నుండి ఇంట్లో ఉంటున్నా, నాకు తెలీదా? నేను బయటకు వచ్చి తెలుస్తుంది మంచోడు. నాకు తెలుసు, మొత్తం తెలుసు మా ఫ్యామిలీ గురించి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. మీ ఫ్యామిలీ వేరే చేసుకుంటా. నువ్వు నీ పైన డిపెండ్ అయింది. నువ్వు చేసుకుంటా. నువ్వు కావాలంటే నేను ఏం చేయాలి? ఇంకొకటే కదా దిక్కు. ఇంకొకటి వేలు వాడిని వేసుకో. మరి చేసుకుంటా అంటున్నా కదా. నువ్వు చెయ్యాలప్పుడు నేను ఏం చేయాలా? వెళ్ళిపో. నువ్వు కాకపోతే ఎల్లమ్మ పుల్లమ్మ అంటున్నావు కదా. వెళ్తా. వెళ్ళు, అయిపోయి ఇంకొకటి చేసుకుంటా. నాకు ఇంకొకటి దిక్కన్నప్పుడు వెళ్ళిపో అంతే. వెళ్తా. వెళ్ళు. ఓ పిచ్చా ఒక్కటేసా ఒకరిని చేసుకుంటానా మరి అంటున్నావుగా. అంటే ఇష్టం లేదు. నేను ఇంకొకరితో తిరిగినా పర్లేదు, నేను వెళ్ళిపోయినా పర్లేదు. నీకు నేను ఎట్లున్నా సరే సరే నేను వస్తేనే చేసుకుంటా, లేదు అంటే లేదు. అంతేనా? అంతే. ఒక్క డెసిషన్ అనుకో, పాత రోజులు అని గుర్తుకు రావాలి. పాత అంటే అప్పుడు అంటే పడ్డాగా నీకు వర్తమా తీసుకో అంటే పోతావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. నువ్వు కావాలి నాకు అట్లా చెయ్యక కదా, ప్లీజ్ కదా. ఇంత కన్విన్స్ చేసుకుంటున్నా, మళ్ళీ ఎందుకు చేస్తున్నా? ఎవరైనా వస్తారా చెప్పు నీ కాళ్ళ దాకా? ప్రేమ లేదు. ప్రేమ లేదే ఇలా వస్తున్నానా చెప్పు. ఇంకొద్దిగా అంటే ఎప్పుడు ఒకలా ఉండదు, మనం అడ్జస్ట్ చేసుకొని బతకాలి అంతే కదా. ఇప్పటికే చాలా దిగజారిపోయినా, నిజంగా చెప్తున్నా. నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఓడగొట్టుకున్నా నీ దగ్గర. ఇంతకు మించి నేను ఇంకా కిందికి దిగలేను. వద్దు కదా పక్క. ఇంకెప్పుడు రాను లైఫ్ లో, మళ్ళీ ఇంకోసారి రాని చెప్తున్నా. వద్దు కదా, ఇంకోసారి వస్తే చెప్పు నువ్వు అసలు. ఎందుకు వద్దంటున్నావు? మళ్ళీ ఎందుకు రమ్మంటున్నావు నువ్వు? ఎందుకు రమ్మంటున్నా అంటే ఏదో నీ మీద ఎంత ప్రేమ ఉందా. నా మీద ప్రేమ లేదు నీకు, నాకు అర్థమవుతుంది. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తినడానికే చిన్న ప్లాన్ కూడా చేస్తున్నా. అక్కడ కెమెరా పెట్టిన బెస్ట్ ప్రాంక్ ఇదే కాకు. ప్రాంక్ చేస్తాడా? ప్రాంక్ చేస్తానంటే చిన్న ఫీలింగ్, ఇంత కష్టపడి ఫీలింగ్. నిన్న ఒక చూసిన అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడంటే నేను ప్రేమ లేదు అని చెప్పి అన్నాడు. చిన్నగా ప్రేమ ఉందా లేదని చూసుకోవడానికి. పిచ్చా, నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా. ఇప్పుడైనా నమ్ముతావా ప్రేమ ఉందని? 100% కామెడీ చేయదు నా పైన. ప్రాంక్ వస్తలే వద్దు చెప్తున్నా. అంటే చిన్నగా అక్కడ కెమెరా పెట్టాం. అట్లా ఇంకెప్పుడు చేయొచ్చు, ఇంకెప్పుడు చేయొచ్చు. ఇంటికి వెళ్ళాలి, ఇంకెప్పుడు చేయకు. వస్తాను సరేనా?